నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా జరుగుతున్నాయి పండగ పనులు? దివాళీ. ఇది సండే రోజు చేసిన గోంగూర రొయ్యల కర్రీ అండి. మీ అందరికీ తెలుసు గోంగూరతో ఏ కర్రీ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటది. ఎస్పెషల్లీ మటన్ గోంగూర కానీ, పీతల గోంగూర కానీ, ఈ రొయ్యల గోంగూర కూడా. గోంగూర చికెన్ చేసినా, గోంగూర పప్పు చేసినా, గోంగూర పచ్చడి చేసినా, ఏవి చేసినా కూడా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటాయి. మేబీ దానికుండే పులుపు వల్లో ఏమో కానీ దాని టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుంది నాకు తెలిసి. సో ఈరోజు నేను చేసింది గోంగూర రొయ్యలనమాట. ఈరోజు కాదులెండి, సండే చేశాను. చాలా బాగా కుదిరింది. కానీ ఎప్పుడూ ఇంకా బాగా కుదురుతుంది. ఈసారి కొంచెం ఎందుకో టేస్ట్ తగ్గింది అని అనిపించింది. ఎందుకంటే తక్కువ గోంగూర తీసుకున్నాను. నేను చేసిన మిస్టేక్ అది. ఇంకొంచెం గోంగూర తీసుకునుంటే ఇంకా బాగుండేది. సో నేను చేసే ప్రాసెస్ ఇదనమాట. ఫస్ట్ ఏం చేస్తానంటే బాండీలో గోంగూర తీసుకుంటాను. తీసేసుకుని అందులో కొంచెం వాటర్ పోసి, కొంచెం ఒక 2, 3 పచ్చిమిర్చి వేసేసి కొంచెం ఉడకబెట్టుకొని దాన్ని ఆ తర్వాత మగ్గించేసేసాక దాన్ని మెదిపేసుకొని పక్కన పెట్టేసుకుంటానన్నమాట. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ పోసేసి దాన్ని కొంచెం హీట్ అయ్యాక నేనెప్పుడూ ఆనియన్ పేస్ట్ తీసుకుంటాను. అలాగే ఆనియన్ పేస్ట్ తీసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి బాగా మగ్గనించేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన రొయ్యలు, నేనెప్పుడూ ఏం చేస్తానంటే రొయ్యల్ని ముందే బాయిల్ చేస్తానండి. ఎలా అంటే కొంచెం రొయ్యలు తీసేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని అందులో పసుపు, ఉప్పు వేసేసి బాగా బాయిల్ చేసేస్తాననమాట. అందులో ఏంటంటే వాటర్ అంతా ఫుల్‌గా డ్రైన్ అయిపోతాయి. మూత పెట్టకుండా అలా చేస్తాను. ఎందుకంటే మీకు తెలియంది కాదు, రొయ్యలు కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా! ఆ స్మెల్ అంతా బయటకు పోవాలని నేను అలా చేస్తూ ఉంటాననమాట. సో దాన్నంతా అలాగా వాటర్ డ్రైన్ అయిపోయాక ఇక రొయ్యలు వేసుకోవడమేను. రొయ్యలు వేసుకున్నాక కొంతసేపు అలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ అంతా మగ్గాక కొంతసేపు ఆగి కొంచెం టమాటాలు, ఒక 2 టమాటాలు వేసాను. ఆ తర్వాత కారం వేసాను, తర్వాత ఉప్పు వేసాను, తర్వాత గరం మసాలా వేసేసి ఇంకా అలా కలిపేసుకొని కొంతసేపు ఆగేసి ఈ ఉడికించుకున్న గోంగూర కలిపేసేసి కొంచెం వాటర్ పోసేసుకొని ఇంకా కొంచెం బాగా మగ్గాక మనం ఆ కూరని ఆపేసేయడమేనమాట. ఈ వేసేది గరం మసాలా. గరం మసాలా మీకు తెలియంది కాదు, అందులో ధనియాలు, చెక్క, లవంగాలు, కొందరు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటారు. నేనైతే అంత యాడ్ చేయను. ఓన్లీ ధనియాలు, చెక్క, లవంగాల వరకే యాడ్ చేశాననమాట. సో ఈ స్టేజ్ వచ్చాక గోంగూర యాడ్ చేయడమే. అది కూడా ఉడికించుకున్న గోంగూర దాన్ని కాస్త రుబ్బేసేసి వేసుకోవడం. నేనైతే రుబ్బేసి వేసుకుంటాను. కాస్త తొలికలు లేకుండా ఉంటాయి కదా! అలా అయితేనే మా పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్‌గా తింటారు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. తర్వాత గోంగూర వేసుకున్నాక ఇంకొంతసేపు ఉడికించేసాక ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా చల్లించేసుకొని దానిపైన వేసేసుకొని ఇంకొంతసేపు ఉడకపెట్టేసుకొని తీసేసుకొని తింటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నాకేమనిపిస్తుందంటే వేడి వేడి మీద తింటే టేస్ట్ తెలీదు.